స్తోత్రం. అయ్యగారి వందనాలు. జబ్బుపట్టి సంఘానికి వందనాలు. ఇది చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, నేను పొలం దగ్గరికి వెళ్ళినా చాలా మందిని అడిగా, లమ్మడోళ్ళు వాళ్ళందరూ వస్తారు అరకాగి ట్రాక్టర్లు దున్నటానికి. వస్తుంటే ఎంతమందిని అడిగినా కూడా దున్నట్లే. చాలా ఇంత ఎత్తున ఉంది తొంగ, చాలా ఎత్తున ఉంది, అలా రాళ్ళు ఉన్నాయి, తొంగ ఉంది, మేము రావని పోతారు. ఎవరు రమ్మన్నా రావట్లే అసలే. ఇక పగులుపూట పోయిన చేను దగ్గర పోయి ప్రార్థన చేసుకున్నాను. ఏమన్నా నాటు వేసుకోవాలనుకుంటాను నేను, ఎవరు రానంటారు. డబ్బులు చేత పట్టుకొని పోయినా కూడా అని ఏడ్చుకుంటూ దేవుడికి ప్రార్థన చేసి, అయ్యా వచ్చి ఆదివారం నేను సాక్ష్యం చెప్పుకుంటా, నాకు ఈ కార్యం జరిగించాయి అని ప్రార్థన చేసిన. ప్రార్థన చేసుకొని ఇంటికి వచ్చినాక ఇక మంగయ్యశాల నారు పోసుకున్నాం. నారు పోసుకుంటే వాళ్ళు పీకమంటారు, చాలా రోజులు అవుతుంది మా నాటు వేసుకొని పీకిరి మాకుంది కొద్దిగా అని అన్నాడు. అంటే సరేలమ్మా పీకితులే అని అన్నా. ఒక్కసారి ఎవరినైనా అడిగి చూద్దామని ఇంకొక రోజు ఏం చేసినట్టే మా ఊర్లోనే తొడటేరయ్య అని ఆయన దగ్గర పోయి అడిగితే, అమ్మాయి రాంబాబుని తీసుకుపో వత్తలే కానీ అని చెప్తే సర్లే అనుకున్నా. రాంబాబు రాయ్యా పోదాం రా, మరి ఏరన్నా రమ్మన్నా నిన్ను, పోదాం రా, ఇక నీకు ఇవ్వండి డబ్బులు అని నేను అన్నా. అంటే అన్నాడుగా, నేను రాను పిన్నా నా చేతగట్లే అన్నాడు. వస్తానే నేను రాను, ఆయనే వస్తారు పో అని అన్నాడు. అంటే సర్లే రేపు అన్న వస్తాయి అంటే చూద్దాంలే అన్నాడు. సర్లే ఇంకా పిల్లగాడు కూడా 2 రోజులు బతికన్నా రానన్నాడు. రానంటే 3వ రోజు ఏం చేసినా, ఇక వాళ్ళు నారు పీకేయమంటారు, ఇంకా నారನ್ನು పీకేద్దాంలే అని ఇక మా కోడలు పని పోయేదాన్ని కూడా ఇంటి దగ్గర ఉంచిన, ఉండమ్మా నారు పీకుదామని అంటే ఉన్నది. ఉంటే ఇంక ఆ రోజు ఇక పీకి పారేయాలని అనుకొని ఇద్దరు బయటకు వెళ్తున్నాం. ఇక మంగయ్య ఏం చేసినా, అక్క నిన్ను తొడటేరే రమ్మండు, మరి చేను కాడికి పొలం తొంతురంట అని చెప్పిండు. చెప్తే సర్లే అని ఇక డబ్బులు 3000 తీసుకుపోయి ఇచ్చింది. ఇస్తే ఇంక అప్పుడు పోయి ఇక కరగడి చేసుకొని వచ్చిండు ఆ రోజే. ఇక ఈ దేవుడి చిన్న సాక్ష్యం, దేవుడు దీవించిన కార్యం జరిగించిండు దేవుడు.